అరే గజాల, చెప్పరా పట్టు. నిన్న నైట్ నరివేట సినిమా చూశాను. ఈ సినిమా ఆల్రెడీ తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ అయింది. అప్పుడు చూడడం కుదరలేదు. బట్ నిన్న నైట్ చూడడం జరిగింది. మామ, ఈ సినిమా చూసాక నాకు ఒకటి అనిపించిందిరా. ఈ సినిమాని ఇంకా బాగా తీయొచ్చు. సగమే బాగా తీశారు. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఎందుకు చూస్తున్నాను రా బాబు ఈ సినిమా, అనవసరంగా చూస్తున్నానేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాలో ఏదో చెప్దాం అనుకుంటున్నారు, బాగానే చెప్పారు. ఫైనల్ గా ఒకే విషయం అనిపించుకున్నారు కానీ ఇంకా బాగా తీసి ఉండొచ్చు అని మాత్రం అనిపించింది నాకు. డైరెక్టర్ పైన వెట్రిమారన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తది. వెట్రిమారన్ స్టైల్లో తీద్దాం అనుకున్నాడు, దాన్ని ఇంకా డీప్ గా తీసుకెళ్ళలేకపోయారు. మామా, టొవినో థామస్ రీసెంట్ టైమ్స్ లో అంత పెద్ద సక్సెస్ ఏం అందినట్టు అనిపించట్లేదు. ఈ సినిమాతో ఏమైనా అందుకున్నాడు అంటావా? లేదు మామ, ఈ సినిమా డిసప్పాయింట్ చేసినట్టే చెప్పుకోవాలి. ఎంత సెకండ్ హాఫ్ బాగున్నా సరే తెరకెక్కించిన విధానం అంతలా లేదు. కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, గట్టిగా హార్ట్ అండ్ టచ్ చేస్తాయి కానీ వాటికి ముందు సెటప్ మాత్రం అంతలా లేదు, అంత క్లారిటీగా లేదు. ఆ సెటప్ కనుక పర్ఫెక్ట్ గా ఉండుంటే మంచి ఎమోషనల్ మూవీ చూసినట్టు అనిపించేది. ఇంకోటి ఏంటంటే మామ, ఇది బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్, కానీ అంత కన్వెన్షనల్ గా తీసినట్టు అనిపించలేదు నాకు. మరి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎలా ఉన్నారా అవి? టొవినో థామస్ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగే బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ లో ఈవిడిపోయాడని చెప్పాలి. ఎలాంటి కథ తీసినా సరే తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడు. దీంట్లో కూడా అలాగే ఇచ్చాడు. అంటే మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్ సూరజ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. ఆ టొవినో థామస్ కి సపోర్టింగ్ రోల్ లో ఉంటాడు. చాలా బాగా రాసుకున్నాడు అని చెప్పుకోవాలి అతని క్యారెక్టర్. టెక్నికల్ గా ఏమైనా నిలబెట్టిందా సినిమా అయితే కనీసం? మావా, టెక్నికల్ గా చాలా సాలిడ్ ఉంటది. సినిమాటోగ్రఫీ గానీ, లొకేషన్స్ గానీ పర్ఫెక్ట్ యాప్ట్ కథకి. అండ్ మెయిన్ గా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మ్యూజిక్ చాలా బాగుంటది. సినిమా ఆద్యంతం మ్యూజిక్ కట్టి పడేస్తుంది అని చెప్పుకోవాలి. అంత సేఫ్ చూసామంటే మ్యూజిక్ విజువల్సే కారణం మామ. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే మన వాళ్ళకి ఏం చెప్తావు? ఎంతకి ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది? మా ఎవరికైతే మలయాళం సినిమాలు అంటే చాలా ఇష్టం, ఎవరికైతే టొవినో థామస్ అంటే ఇష్టం, రియలిస్టిక్ స్టోరీస్ చూడాలని ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ సినిమా నేను రికమెండ్ చేస్తాను. ఒకసారి చూడొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. బానే ఉంది. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎల్లో లుక్ వేసేయండి.